సార్ ఇప్పుడు కిషన్ రెడ్డి గారు అన్నారు కదా సార్, అంటే సికింద్రాబాద్ లో దాదాపు 5 లక్షల పైన ముస్లిం, 4 లక్షల పైన ముస్లిం ఓట్లు ఉన్నాయి, దగ్గర దగ్గర 5 లక్షల ముస్లింస్ ఓట్లు ఉన్నాయి. ఆ మొత్తం కూడా టోటల్ గా కూడా క్రాస్ ఓటింగ్ పడితే కిషన్ రెడ్డి గెలవడం కష్టం అని కూడా కొంతమంది అంటున్నారు సార్. దానిపై మీ అభిప్రాయం? ఫైట్ అయితే ఉంటుంది ప్రతి ఎలక్షన్లో. ఈ ఎలక్షన్లో కూడా ఫైట్ ఉంటుంది. కాకపోతే కిషన్ రెడ్డి కూడా గ్రాస్ రూట్ లెవెల్ మనిషే, రైట్. ఆయన చాలా పేదరికంతో వచ్చిన మనిషే. చిన్నప్పటి నుంచి ఆ ఆర్ఎస్ఎస్ కార్యాలయంలోనే ఉండి చాలా సేవ చేశాడు, రైట్, దేశానికి. సో సౌమ్యంగా ఉంటాడు, రైట్. అంత అగ్రెసివ్గా కనపడాడు, కానీ ఆయన పైన ఆయన చేసుకొని పోతూ ఉంటాడు. ఆయన యాక్చువల్గా మా కాలేజీలో సీనియర్ కూడా, మాకు ఒక 8-9 ఇయర్స్ సీనియర్ మాకు, మా కాలేజీలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్లో. సో ఆయనకి మాకు అభినవ సంబంధం కూడా ఉంది ఆయనతోటి మాకు. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మెయిన్ ప్రాబ్లం మన సిటీలో మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగా 33% ఓట్ షేర్ వస్తే ఇట్లా కష్టము. ప్రతి ఒక్కళ్ళు వచ్చి బయటకు వచ్చి ఓటు వేయాలి. ఆ రోజు మాత్రం ఓటింగ్ రోజు మీరు అందరూ కూడా బయటికి, అంటే ఊర్లోకి వెళ్ళిపోతారు. ఆ రోజు సెలవు ఇచ్చారనుకోండి, ఆ రోజు ఊరికి వెళ్ళిపోతారు. మందు తాగేసి ఎంజాయ్ చేసుకుంటా ఊర్లోకి వెళ్ళిపోయి, అది కాదు చేయాల్సింది మీరు రోజు. ఆ రోజు మన భారతదేశంలో డెమోక్రసీ ఉత్సవం జరుగుతున్నట్టుగా పరిగణించి ప్రతి ఒక్కడు వచ్చి ఓటేయాలి. 2-3 గంటలు కావాలంటే తొందరగా వెళ్ళి ఓటేయండి. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఓటేసేసేయండి. మీ ఓటు వేరే వాడు వేయకుండా ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి అందరు ప్రతి ఒక్కడు, క్యూ కొంచెం తక్కువ ఉంటుంది, తొందరగా వెళ్ళి ఓటేసేసేయండి. సో కిషన్ రెడ్డిని కంపల్సరీగా గెలిపించాలి ఈసారి. ఆయన ఓడించాలని సర్వశక్తుల ప్రయత్నం జరుగుతుంది ఈసారి. కాబట్టి ఈ సెక్యులర్ వాదులకి చెంపదెబ్బ కొట్టాలి ఈసారి, మళ్ళీ ఇంకోసారి. కిషన్ రెడ్డి గారు మన ఆప్తుడు, మన తెలంగాణకి ఎంతో సేవ చేసిన మనిషి, ఓకే. కాబట్టి మనం కిషన్ రెడ్డికి తప్పనిసరిగా మనకు తెలిసిన వాళ్ళందరికీ పంపించి ఈ వీడియో ఫోన్ చేసి చెప్పి, అరే మనం సెక్యులర్లు ఈ గజ్జి మనకు వద్దురా బాబు, మనం హిందువులుగా ఓటేద్దాం ఈసారి, మన హిందువుల రక్షణ కోసం అని చెప్పని లాస్ మనకు తీసుకురావాలని చెప్పనంటే, అంటే వ్యతిరేకంగా ఉన్న లాస్ తీసేయాలి అంతే. మనకేం స్పెషల్ రైట్స్ ఏమో అక్కర్లా. మనకి ఎగనెస్ట్గా, హిందువులకు ఎగనెస్ట్గా ఉన్న 20 లాస్ గురించి అంతకుముందు వీడియోలో నేను చెప్పాను. ఏమేమి మనకి ఎగనెస్ట్గా ఉన్నాయో అవన్నీ చేంజ్ చేయాలంటే 400 కంటే ఎక్కువ రావాలి బీజేపీకి, ఎన్డీఏకి. అది రావాలని చెప్పారంటే తెలంగాణ నుంచి కనీసం 10 సీట్లు ఇవ్వాలి మనం. సో మోడీ గారి చేతులకి బలం ఇవ్వాలని చెప్పారంటే మనం గెలిచే సీట్లు ఎవ్వరు కూడా ఓటు మాత్రం వేయకుండా అశ్రద్ధ చేయకండి. ఇది నేను మీకు ఇచ్చే ఒక చిన్న విజ్ఞప్తి. ప్లీజ్ మీరు ప్రతి ఒక్కడు, ఇంట్లో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళు, కొంచెం పెద్దవాళ్ళు ఉంటే కనుక ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయి ఓటేయండి. తొందరగా అయిపోతుంది క్యూ లేకుండా. సో అశ్రద్ధ చేయకండి, లేట్గా వెళ్ళకండి, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఓటేసేసేయండి. జై హింద్.